గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే నిన్న మహారాష్ట్రతో గోదావరి నదిపై నిర్మించబోయేటువంటి ప్రాజెక్టుల విషయంలో ఒప్పందం కుదుర్చుకొని రాష్ట్రానికి వచ్చినటువంటి ముఖ్యమంత్రికి టీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. పెద్ద ర్యాలీగా ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళారు. అది ప్రధానంగా ఉన్నటువంటి వార్త. ఆ తర్వాత రెండో వార్త చూసినట్టయితే ఈరోజు ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ తర్వాత అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. ఈరోజు ఈ కౌంటింగ్ ఇంకొన్ని నిమిషాల్లో స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి వార్త కూడా ప్రధానంగా ఉంది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ ఉపసంహరణపై పన్ను విధించాలన్నటువంటి ప్రతిపాదనని నిన్న వెనక్కి తీసుకుంది. దానికి సంబంధించి అరుణ్ జైట్లీ ప్రకటన చేశారు అధికారికంగా. అది కూడా ప్రధాన వార్త ఉంది. ఆ తర్వాత రాష్ట్రంలో పాక్షిక సూర్యగ్రహణం ఉంది. మొత్తం అటు ఔత్సాహికులందరూ కూడా ప్లానిటోరియం తర్వాత అటు ట్యాంక్ బండ్ దగ్గర ఏర్పాటు చేసిన ప్రత్యేక ఏర్పాట్లలో పోయి సూర్యగ్రహణం చూస్తున్నారు. అటు సిద్ధాంతులు పండితులు దానికి సంబంధించి వాళ్ళ యాంగిల్లో వాళ్ళు చెప్తున్నారు. తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా అటు తిరుపతి, కాళహస్తితో సహా ఇక్కడ యాదగిరిగుట్ట కూడా అన్ని దేవాలయాలు సూర్యగ్రహణం సందర్భంగా మూసేశారు. ఇవి ప్రధానంగా ఉన్నాయి. మనతో ఈ సూర్యగ్రహణం మీద చర్చిద్దాం. సూర్యగ్రహణంపై చర్చించేందుకు మనతో స్టూడియోలో డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్, శృంగేరి పీఠం పండితులు, తర్వాత ప్రొఫెసర్ రామదాస్ గారు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, ఆ తర్వాత పాలెపు రాజేశ్వర శర్మ సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. ముందు సంతోష్ కుమార్ గారు, ఈరోజు గ్రహణం ఉంది. ఎందుకో ఈ గ్రహణం ఈ సూర్యగ్రహణానికి ఏదో ప్రత్యేకత ఉందని బాగా చర్చ జరుగుతుంది కొన్ని రోజుల నుంచి. సునామీ వస్తుంది, భూకంపాలు వస్తాయని ఒక చర్చ, మరోవైపు అటు రాజకీయాల్లో కూడా తీవ్ర అస్థిరత ఏర్పడుతుందని ఒక చర్చ, ఇట్లా ఉన్నాయి. మీ దగ్గర ఇటువంటి ఏం సమాచారం? ముఖ్యంగా ఏమిటి అంటే ఈసారి వచ్చినటువంటి మాఘమాసం చాలా విశేషమైన మాసం. ఇప్పుడు మనకు మాఘమాసం చివరి రోజులో ఉన్నాం. ఈ రోజున దాదాపుగా ఇటువంటి మాఘమాసం 19 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేటువంటి అవకాశం ఉంది. కారణం ఏంటంటే ఈసారి మీరు చూస్తే మహాశివరాత్రి సోమవారం నాడు రావటం యాదృచ్ఛికము, అలాగే రథసప్తమి ఆదివారం నాడు రావటం, అంటే ఏ తిథికి సంబంధమైనటువంటి పండుగ ఆ రోజు నాడు రావటం అనేటువంటిది చాలా విశేషంగా మనకు శాస్త్రాదుల్లో చూపించారు. అలాగే ఈ సంవత్సరం మనకు మహామాగి మొదలైనటువంటి పుణ్య నదీ స్నానాలు కూడా చాలా విశేషమైనటువంటి యోగాల్లో వచ్చాయి మనం చూసినట్లయితే. కాబట్టి దాని ప్రకారంగా ఈ మాఘమాసంలో ఈ రోజున ఏర్పడేటువంటి ఏ గ్రహణం అయితే ఉందో ఇది ఈ రోజున కుంభరాశిలో పూర్వభద్ర నక్షత్రంలో రావటం వల్ల ఇది భారతదేశంలో పాక్షికంగా మాత్రమే కనిపిస్తోంది, సంపూర్ణంగా కనిపించట్లేదు. అందుకే దీనికి మా శాస్త్ర ప్రకారంగా ఏంటంటే ఇది పాక్షిక సూర్యగ్రహణంగా భారతదేశంలో అంగీకరిస్తున్నాము, బయట సంపూర్ణ సూర్యగ్రహణం. అయితే ఇక్కడ కుంభరాశి గురురాశి, దానికి సప్తమ స్థానమైనటువంటి సింహరాశిలో గురుచండాల యోగం, గ్రహణ రాశిలో పంచకూటమి ఉండటం వల్ల ఇక్కడ ప్రధానంగా కుంభోపరాగే పీడ్యంతే గిరిజాహ పశ్చిమ జనాహ అని మనకు పురాణంలో ఒక వచనం ఉన్నది. కుంభ రాశిలో గురు రాశిలో కనుక ఈ గ్రహణం అనేటువంటిది సంభవించినట్లయితే కొన్ని అరిష్టయోగాలు కలుగుతాయి అని మనకు శాస్త్రం చెప్పింది. అంటే ఇది సూచన ప్రాయం మాత్రమే. దీన్ని పట్టుకొని మనం మొత్తం ఖచ్చితంగా సునామీ వస్తుంది అని ఇక్కడ కేవలంగా శాస్త్రము ఎప్పుడు కూడా కొన్ని సూచనలు చేస్తుంది. ఫలానా వచ్చినప్పుడు మీరంతా జాగ్రత్తగా ఉండండి, అలా అని పూర్తిగా వస్తుందని కాదు. మన యోగంతో దైవ బలంతో ప్రార్థన చేస్తే, అందుకే అటువంటివి రాకుండా ఉండటానికే గ్రహణ సమయంలో మాబోటి విప్రులు కానీ పండితులు కానీ దేవాలయాల్లో ఇంట్లో కూర్చొని అన్ని పనులు మానివేసుకొని చక్కగా జపము, అనుష్ఠానము, తపస్సు ఆ మొదలైనటువంటివి ఆచరించడం ద్వారా ఈ కలిగేటువంటి విపత్తుల నుంచి మనం దూరం కావచ్చు. అందుకే మీరు చూడండి, గ్రహణ సమయంలో సమస్తమైనటువంటి జీవుల్లో అంటే పశుపక్షాదుల్లో కూడా మార్పులు కలుగుతాయి. గ్రహణ సమయంలో అవి ఏ పనులు చెయ్యవు. మామూలుగానైతే అడవుల్లో ఉండేటువంటి పక్షులు ఈ సమయంలో అన్నం కూడా తినవు, అంటే ఏవి ఆహారం కూడా స్వీకరించవు. గ్రహణాన్ని మొట్టమొదలు గుర్తించేటువంటివి పక్షులు, తర్వాత వృషభాలు, తర్వాత ఇతర జీవులు. కాబట్టి మనుష్యులు మాత్రం దీన్ని గ్రహించకుండా కేవలంగా అంటే ఈ సమయంలో ఖచ్చితంగా నియమం అనేటువంటిది తప్పకుండా ఉండాలి. కాబట్టి ఇక్కడ కొన్ని సూచనలు చేసింది. కుంభోపరాగే పీడ్యంతే గిరిజాహ, కొండ జాతి వారికి కానీ కొండల మించి కొన్ని భూకంపాలు రావటము ఇటువంటి సూచనలు కలిగే అవకాశం ఉన్నది అని శాస్త్రము సూచించింది. రైట్ సార్, మీదకి వస్తాను. ప్రొఫెసర్ రామదాస్ గారు, ఈరోజు నిజానికి ఈ సూర్యగ్రహణానికి ఈరోజు మీరు ఎర్త్క్వేక్స్ స్పెషలైజేషన్ మీ సబ్జెక్ట్ కూడా కాబట్టి అలాంటి అవకాశం ఏదైనా ఉంటుందా? శాస్త్రం ఏం చెప్తుంది?
సైన్స్ ఏం చెప్తుంది? ఎర్త్క్వేక్స్కి ఈ యొక్క గ్రహణాలకు సంబంధం లేదండి. యాక్చువల్గా ఎంత మనం అంటున్నారు, పెద్దలు అదే మొదటి నుంచి అంటున్నారు, కానీ సైంటిఫిక్గా చూసినట్టయితే ఎక్కడ ప్రూవ్ కాలేదు. ఏంటంటే ఈ గ్రహణం అనేది ఎప్పుడు ఏర్పడుతుంది? రెండు ప్లానెట్స్, సూర్యునికి భూమికి మధ్యలో చంద్రుడు వస్తున్నాడు. ఎన్ని ఒక అలైన్మెంట్ ఉంటుంది వాటి యొక్క యాక్సెస్. ఈ అలైన్మెంట్ వల్ల ఏమవుతుందంటే సూర్యుడి నుంచి వచ్చినటువంటి రేడియేషన్ ఏదైతే ఉందో చంద్రుడు ఆపుతున్నాడు. ఈ ఆపడం వల్ల ఈ యొక్క విశ్వంలో జరిగేటువంటి ప్రక్రియ ఇది ప్లానెటరీ సిస్టమ్. ఇది ప్లానెటరీ భూకంపాలు అనేది భూమి లోపల జరిగే ప్రక్రియ. అవుట్ సైడ్ ఇది ఎర్త్, ఇన్సైడ్ ఎర్త్, ఈ రెండింటి సంబంధం ఎలా ఉంటుంది? అయితే ఒక్కటి చెప్పుకోవచ్చు మనం ఏంటంటే ఈ సూర్యగ్రహణం వచ్చినప్పుడు మూన్ మీద ఫస్ట్ రేడియేషన్ పడిపోయి అన్ని ఇచ్చినవి అవుతున్నాయి. రేడియేషన్స్ డిఫరెంట్ యాంగిల్లో ప్రసారిస్తుంది. దానివల్ల ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ యొక్క వేవ్ లెంత్ మారుతుంది. ఇప్పుడు ఇన్ఫ్రారెడ్ రేస్ ఉంటాయి, యూవీ రేడియేషన్స్ ఉంటాయి, అన్నీ కూడా డైరెక్షన్ మారుతున్నాయి. దానివల్ల మనకు చీకటి ఏర్పడుతుంది. సంపూర్ణ సూర్యగ్రహణం ఉన్నప్పుడు చీకటి ఏర్పడినప్పుడు మాస్టర్ గారు చెప్పినప్పుడు పక్షుల్లో డిఫరెన్స్ వస్తుంది. చీకటి ఏర్పడి ఓరే కానీ మనం సాయంత్రం అయిపోతుంది, గూడు చేరాలని పక్షులు అనుకుంటాయి. చీకట్లో జరిగే వాతావరణాన్ని కూడా కల్పిస్తాయి. ఓన్లీ రేడియేషన్ ఫెనామినా ఇదేమో ఇన్సైడ్ ఏమో భూమి యొక్క కదలిక వల్ల ఏర్పడేది ఈ భూకంపాలు. దీనికి ఎలా లింక్ అవుతుంది అన్నారు. అకేజనల్ వచ్చాయి. అలా చూసినా నేను డేటా చూశాను. నిన్న ఒక్కరోజు 18 భూకంపాలు వచ్చాయి. నిన్న సూర్యగ్రహణం వచ్చింది. ఇప్పుడు మొత్తం ప్రపంచంలో చూసినట్టు 18 భూకంపనాలు వచ్చాయి. చిన్నవి నిన్న 18 భూకంపనాలు వచ్చాయి. పండితులు వస్తున్నాను ప్రతిరోజు 20 నుంచి 30 వస్తాయి. ప్రతిరోజు వస్తాయి ప్రాసెస్. ఎందుకంటే భూమి అనేది ఎలా ఉన్నదంటే కోర్ మ్యాంటిల్ క్రస్ట్. కోర్ అనేది లిక్విడ్, అంటే వేడిగా ఉన్నట్టు లిక్విడ్ ఎప్పుడు తిరుగుతుంది. కొబ్బరికాయలాగా నీళ్ళు ఎట్లా తిరుగుతుందో భూమి కూడా తిరిగినప్పుడు దాని చలనం వల్ల ఆ యొక్క వేడి, ఆ యొక్క మ్యాగ్మా, లావా ఇవన్నీ బయటకు వస్తాయి. భూకంపం అంటే ఏంటి? భూమి కదలిక. ఎలా ఏర్పడుతున్నాయి? ఎన్నో ప్రాసెస్ ఉన్నాయి. టెక్టానిక్ ప్రాసెస్ ఉన్నాయి, వాల్కానిక్ ప్రాసెస్ ఉన్నాయి, ఎరప్షన్స్ ఉన్నాయి, తర్వాత రిజర్వాయర్ అంటే నేచర్లో వచ్చే భూకంపాలు ఉన్నాయి, మానవ సృష్టించే భూకంపాలు ఉన్నాయి. మానవ సృష్టించేది అంటే రిజర్వాయర్స్, ఈ యొక్క డ్యామ్స్ ఉన్నాయి. డ్యామ్లో నీళ్ళు ఉండడం వల్ల చిన్న చిన్న భూకంపాలు వస్తాయి. టెక్టానిక్ అంటే ఏంటి? పర్వతాలు లోపల ప్లేట్స్ ఏర్పడుతుంది. భూమి యొక్క క్రస్ట్ అనేది 32 కిలోమీటర్స్ విభజించబడ్డాయి 12 భాగాలు. అవి ఒకదానికొకటి తాకడం వల్ల కానీ పక్కగా జరగడం వల్ల కానీ ఇవన్నీ ఎట్లా జరుగుతుంది? సమ్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ ఇన్సైడ్ ది ఎర్త్. వచ్చేటువంటి ప్రెషర్ ఇది. సరే, భూకంపం. ఓకే, ఇప్పుడు ఈ సూర్యగ్రహణం వల్ల భూగ్రహం మీద ముఖ్యంగా మన ప్రాంతం మీద ఏమైనా ప్రభావం ఏముండదు. మా సైంటిఫిక్ అయితే ఇప్పుడు ఏముండదు. ఇప్పుడు అయిపోయింది కదా, గ్రహణం అయిపోయింది కదా. గ్రహణం అయిపోయింది కదా. ఇప్పుడు ఎన్ని భూకంపాలు వచ్చాయి? ఇప్పుడు అయిపోయింది, అలా టైం అయిపోయింది కదా. వాళ్ళు పాక్షికంగా మనకు ఇక్కడ పాక్షికంగా సంపూర్ణంగా అక్కడ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని ఒకటి ఉంది. దానివల్ల 24 hours భూకంపాలు వస్తూనే ఉంటాయి. మోర్ దెన్ లెస్ దెన్ 2.5 మాగ్నిట్యూడ్ ఉన్నాయి, మనం గుర్తించలేము. రైట్. రాజేశ్వర శర్మ గారు, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కూడా ఇట్లాంటిదే సూర్యగ్రహణం వచ్చింది. అప్పుడు వచ్చిన సూర్యగ్రహణం వల్ల అక్కడ చాలా అనర్థాలు జరిగాయి ఆ రోజుల్లో. ఇప్పుడు అట్లానే ఉంటుందని చెప్పి కొంతమంది సిద్ధాంతులు మొన్న చెప్పారు. అలాంటి అవకాశం ఉందా? అలాంటి ఆ స్థాయిలో ప్రభావం ఉంటుందా ఈసారి? అట్లాంటిది ఏమీ లేదండి. ముఖ్యంగా కుంభలగ్నంలో ఈ గ్రహణం అనేటువంటిది ఏర్పడింది. వాళ్ళు ఎందుకోసం చెప్పారంటే లగ్నంలో 5 గ్రహాలు ఉన్నాయన్నట్టు. అది సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, కేతు. ఈ 5 గ్రహాలు లగ్నంలో ఉండి లగ్నాధిపతి కూడా కుజునితో కలిసి ఉన్నాడు. అది వృశ్చిక లగ్నంలో కుజునితో కలిసి ఉండడం చేత దాంతోపాటు లగ్నాన్ని గురుచండాల యోగమైనటువంటి బృహస్పతి ఆ యొక్క లగ్నాన్ని చూస్తూ ఉన్నాడు. అందుకోసం ఆ విధంగా చెప్పడం అనేటువంటిది అయింది. అయితే అయినప్పటికీ కుంభలగ్నంలో ఎన్ని గడియల పాటు ఇది ప్రారంభమైందంటే మొట్టమొదట ప్రారంభంగానే, అంటే 1 డిగ్రీ కూడా ఇంకా క్రాస్ కాలేదు అనేటువంటి విషయం కూడా. ఒక్కొక్క రాశిలో 30 డిగ్రీలు ఉంటాయి. 30 డిగ్రీల్లో ఇది 0.4 డిగ్రీస్లో కూడా ఇంకా ప్రారంభం మన యొక్క ప్రభావం దాంట్లో లేదు అనేటువంటి విషయం. దాంతో పాటుగా ఇంకొక విషయం ఏమిటి అని అంటే కుజుడు యుద్ధకారకుడే కాదు అనేటువంటిది లేదు. కానీ కుజుడు స్వస్థానంలో ఉన్నాడు అన్నట్టు. వృశ్చిక రాశి కుజునికి స్వస్థానం. దాంతోపాటు బృహస్పతి నైసర్గికమైనటువంటి మంచి గ్రహం. ఎంత రాహుతో కలిసి ఉన్నప్పటికీ ఆ యొక్క బృహస్పతే కాబట్టి ఆయన యొక్క నైసర్గికమైనటువంటి శుభత్వాన్ని ఖచ్చితంగా ఇచ్చేటువంటి ఆయన్నే. మనిషి తన ఇంకొక వాతావరణంలో తీసుకెళ్ళి కూర్చుండబెట్టినా కానీ
తన యొక్క వ్యక్తిత్వమైనటువంటి భావన ఏ విధంగానైతే ఉంటుందో ఆ విధంగానే నైసర్గికమైనటువంటి శుభుడు సంపూర్ణ శుభత్వాన్ని ఇచ్చేటువంటి ఆయన కుంభలగ్నాన్ని చూస్తూ ఉన్నాడు. కనుకనే ఇట్లాంటి వాతావరణం అనేటువంటిది ఏర్పడదు. కొన్ని సూచనలు ఏర్పడడానికి ఆస్కారం. అది ఎట్లాంటిది అనంటే, గురుచండాల యోగమై ఉన్న సందర్భంలో మనకు ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ఏ ఏ విధమైనటువంటి సత్సంబంధాలు ఏర్పడుతూ ఉన్నాయో ఆ విధమైనటువంటి సత్సంబంధాలు కొంత లోపించడానికి, అంటే మొన్న ఈ అమెరికా వాళ్ళు వీళ్లకు పాకిస్తాన్ వాళ్ళకి ఏదో యుద్ధ విమానాలు అవన్నీ ఏదో సప్లై చేశారు అనే విషయం అనుకున్నాం. అట్లాంటివి మనకు విరుద్ధము అనేటువంటి విషయం కూడా తెలుసు. వాళ్ళు అనేక విధమైనటువంటి ఉగ్రవాదులకు ప్రోత్సహిస్తున్నారనేటువంటి విషయం తెలిసినప్పటికీ ఆ అమెరికా వాళ్ళు వీళ్లకు చేసేటువంటి వాతావరణాలు, అట్లాంటి వాతావరణాలు ఈ సంవత్సరంలో కొంతకాలం ఏర్పడడానికి అవకాశం. అంతేకాకుండా ఈ సంవత్సరంలో ముఖ్యంగా తెలుసుకునేటువంటి విషయం ఏమిటి అంటే, ఈ యొక్క గ్రహణం చేత కూడా అనేక విధమైనటువంటి రాశులకు మంచి అవుతుంది, అనేక విధమైనటువంటి రాశులకు అశుభాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఈ యొక్క సంవత్సరంలో ఈ రాశి ద్వారా, అంటే ఒక్క గ్రహణమే ప్రామాణికమైనటువంటి విషయం కాదు. మనకు శరీరం ఉందనుకోండి, శరీరంలో సర్వేంద్రియానాం నయనం ప్రధానం అనేటువంటిది, అంటే నయనం అనేటువంటిది ఇంద్రియాల్లో అత్యంత ప్రధానమైనటువంటి విషయంగా అనుకుంటూ ఉన్నాం. కానీ ఒక్క నయనమే సంపూర్ణమైనటువంటి శరీరం కాదు కదా. శరీరంలో ఒక్క ఏది విధమైనటువంటి విషయం లోపించినా ఆయన అంగహీనంగానే చూస్తూ ఉంటాం. అట్లాగే ఈ సంవత్సరం దేనితో ప్రారంభమైంది? సంవత్సరానికి రాజెవరు? సంక్రాంతి పురుషుడు దేనిపైన వచ్చాడు? ఈ గ్రహస్థితులు ఎట్లా ఉన్నాయి? నవనాయకులు ఎవరు? వాటివన్నిటినీ కూడా ఆధారంగా తీసుకుని ఈ సంవత్సరం గ్రహచారం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. ఆ విధమైనటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఏవైతే ఉన్నాయో, అంశాలు ఏవైతే ఉన్నాయో, అందులో గ్రహణం కూడా ముఖ్యమైనటువంటి అంశం. కానీ గ్రహణమే మొత్తం సూచించేటువంటి విషయం అనేటువంటిది కాదు. అంతేకాకుండా ఇంకొక విషయం ఏమిటి అనంటే, ఇప్పుడు వారు సార్ చెప్పారు, వాళ్ళు ఏంటంటే భూకంపాలు రావని వస్తాయని సైంటిఫిక్గా ఇట్స్ నాట్ రిలేటెడ్ టు అవర్ ఎర్త్ కేక్స్ అనేటువంటి విధంగా చెప్తూ ఉన్నారు గ్రహణాలు. అది ఎంతవరకు విషయము అంటే, మన దాని ప్రకారం ఒక దురదృష్టకరమైనటువంటి విషయం హైందవ మతానికి ఏంటంటే, ఏదైతే ప్రూఫ్ఫుల్ అయిందో, సైంటిస్టులకు ఏదైతే ఈరోజు కనబడ్డారో అదే ప్రకృతిలో ఉంది అనుకుంటారు. వాళ్ళు కనుక్కోలేనటువంటి విషయం ప్రకృతిలో లేదు. అది శాస్త్రబద్ధమైనటువంటి విషయం కాదు. ఈరోజు సూర్య ఉదయం ఇన్ని గంటలకు అయింది అనేటువంటి విషయం మీరు చెప్పకముందే, శాస్త్రజ్ఞులు చెప్పకముందే పంచాంగకర్తలు చెప్పారు, జ్యోతిష్యం చెప్పింది. మరి అప్పుడు ఏ శాస్త్రజ్ఞులు లేరే? ఎప్పుడు ఏ విధమైనటువంటి గ్రహణాలు అనేటువంటిది ఇప్పుడు చెప్తున్నారు సైంటిఫిక్గా. ఇప్పుడు రీజన్స్ అనేటువంటిది గ్రహణాలు, గ్రహగతులు అనేటువంటివి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం రాహు కేతు వచ్చి వాళ్ళు మింగుతారు, వాళ్ళు మింగడం వల్ల కనిపించారంటారు. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఎట్లా ఏర్పడతాయో శాస్త్రవేత్తలు చెప్పారు కదా. ఈ ఛాయాగ్రహాలు అనేటువంటివి ఉన్నాయి. ఈ యొక్క వివిధమైనటువంటి గ్రహ సంపత్తుల చేత ఛాయలు ఏవైతే ఏర్పడతాయో అదే ఒక గ్రహ రోజుల వరకు అంటే రాహుకేతువులు ఛాయాగ్రహాలు సంపూర్ణ. అంటే మనము గ్రహణాల యొక్క ఈ విధమైనటువంటి రాహుకేతువులు ఉన్నాయనే సైంటిస్టులు ఒప్పుకోరు. రాహుకేతువులను అసలు గ్రహాల కిందకే ఒప్పుకోరు. అయితే ఈ రాహుకేతువులు ఛాయాగ్రహాలు. రాహుకేతులు జ్యోతిషాస్త్రం కూడా ప్రధానమైనటువంటి గ్రహాలు రవి, చంద్ర, కుజ, బుధ, బృహస్పతి, శుక్ర, శనీశ్చరుడే. అంటే 7 గ్రహాలు మాత్రమే శాస్త్రరీత్యా ఉన్నాయి. 2 గ్రహాలను ఈ రోజు వరకు కూడా శాస్త్రరీత్యా ఛాయాగ్రహాల మాదిరిగానే తీసుకుంటున్నాం. అంటే సైంటిఫిక్ రీజన్స్ ప్రకారం ఈ విధమైనటువంటి ఒక నిమిషం, ఈ విధమైనటువంటి విషయం వాళ్ళ శాస్త్రంలో ఎప్పుడైతే ఇవన్నీ నిజమే అనేటువంటి తేలేటువంటి విషయంలో వచ్చేసరికి ఇవన్నీ కాలగర్భంలో కలిసిపోయేటువంటి దుస్థితి ఉంది అన్నట్టు. ఈ రోజు సూర్యగ్రహణం వల్ల నిజంగా ఎలాంటి ప్రభావం ఉంటుంది? అయితే నేను గ్రహాలకు సంబంధించిన విషయాలు చెప్తాను. రాశులకు, ఈ రాశుల తత్వాన్ని తీసుకుంటే మాత్రం అనేక విధమైనటువంటి విషయాల ప్రకారం 12 రాశులు మొత్తం మనకు. 12 రాశుల్లో ఏ రాశి వాళ్ళకు శుభం కూడా చేకూరుతుంది, శుభత్వాన్ని కూడా ఇచ్చేటువంటి వారు ఉంటాయి అన్నట్టు.
మేషం, వృషభ రాశి వారు, అంతేకాకుండా ఈ యొక్క కన్యా రాశి వారు, ధనుర్రాశి వారు, ఈ 4 రాశులకు ఈ గ్రహణం వల్ల శుభత్వం చేకూరుతుంది అని. అట్లాగే మధ్యస్థంగా ఫలితం ఉండేటువంటి రాశులు మిథున రాశి, సింహరాశి, అట్లాగే తులారాశి, మకర రాశి మధ్యస్థ ఫలితాన్ని ఇస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి రాశులు ఎవరు అంటే కుంభరాశి, మకర రాశి, అట్లాగే వృశ్చిక రాశి, ఈ విధమైనటువంటి రాశులు సింహరాశి జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. నక్షత్రం ఏ నక్షత్రం పైన వచ్చిందో, పూర్వభాద్ర నక్షత్రం పైన వచ్చింది, ఆ నక్షత్ర జాతకులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రొఫెసర్ గారు, గతంలో చరిత్రలో కూడా చాలా సందర్భాల్లో జరిగినాయి, కానీ వీళ్ళు ప్రధానికి ప్రూఫ్ అడుగుతారు కాబట్టి వీళ్ళకి చెప్పలేం. కానీ ఈ శాస్త్రం కంటే ముందే, సైన్స్ కంటే ముందే ఆ శాస్త్రం ఉంది అంటున్నారు. అంటే ఇప్పుడు ఈ యొక్క గ్రహాల జోలికి నేను పోదలుచుకోవాలి జ్యోతిష్యము, ఎందుకంటే మేము మొత్తం వ్యతిరేకిస్తాం దానికి, గ్రహాలకు వీటికి. ఏంటంటే సోలార్ డే అండ్ లూనార్ డే అంటాను. సోలార్ డే అంటే అమావాస్య పౌర్ణమి. ఈ అమావాస్య పౌర్ణమి రోజు ఏమవుతుందంటే భూమి ఈ అమావాస్య రోజు కొంచెం సూర్యుడు అట్రాక్ట్ అవుతుంటాడు, గ్రావిటేషనల్ ఫోర్సెస్ చేంజ్ అవుతాయి కొంచెం. ఎందుకంటే 0.02% గ్రావిటేషనల్ ఆఫ్ ది ఎర్త్, గురుత్వాకర్షణ శక్తి మారుతుంది. అదే లూనార్ డే అంటే చంద్రగ్రహణం అప్పుడు కూడా కొంచెం గ్రావిటేషనల్ ఫోర్సెస్ చేంజ్. దీనివల్ల ఏమవుతుందంటే భూమి యొక్క ఉపరితలంలో మార్పులు వస్తాయి, కొంచెం అది పెద్ద నెగ్లిజిబుల్ అనమాట. దానివల్ల ఈ రాసులు అంటే నేను చెప్పలేరు. దానివల్ల భూమిలో లోపల మాత్రం ఎటువంటి కదలికలు అటువంటి జరగవు. జరిగినట్టు ఎందుకంటే ఈ ప్రమాణం, ఈ యొక్క గ్రహాలన్నీ కూడా సూర్యుని చుట్టూ బేస్ అయ్యి తిరుగుతున్నాయి ప్లానెట్స్ సిస్టంలో. ఇక మనం పోయినట్టు అట్మాస్ఫియర్లో చూసినట్లయితే, ఈ అట్మాస్ఫియర్ వర్టికల్ స్ట్రక్చర్ చూసినట్లయితే డిఫరెంట్ పొరలు ఉంటాయి అక్కడ, డిఫరెంట్ లేయర్స్ తోటి అట్మాస్ఫియర్ మారుతున్నది, అక్కడ రేడియేషన్ మారుతుంది, దాన్ని బట్టి చేంజ్ అవుతుంది. కానీ భూకంపాలకు ఈ యొక్క ఇంకేమన్నా మన తుఫాన్లకు కానీ, తర్వాత సైక్లోన్స్ కానీ, ఇంకా తర్వాత ఇంకా సునామీలు కానీ ఎఫెక్ట్ ఉండదు. ఇంతవరకు అయితే ఎక్కడ ప్రూఫ్ లేదు మాకు, ఎవిడెన్స్. ప్రూఫ్ ఉంటే వీ కెన్. ఇప్పుడు ఒకటండి, రైట్, మన సూర్యగ్రహణము దాని ప్రభావాలు మేము చర్చిస్తున్నాము. సంతోష్ కుమార్ శాస్త్రి గారు, నిజానికి ఈ గ్రహణము జ్యోతిష్ శాస్త్రం ప్రకారం గ్రహణం ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంది? ఎందుకంటే శాస్త్రవేత్తలు చెప్పేది, సైన్స్ చెప్పేది కేవలం కొన్ని నిమిషాలే ఉంది పాక్షిక సూర్యగ్రహణం ఈరోజు. కానీ మీ శాస్త్రం అంటే భారతదేశం ప్రకారంగా చూసినట్లయితే ఇవాళ భారతదేశంలో మాత్రం ఇది పాక్షిక సూర్యగ్రహణం. మిగతా ఆసియా, జపాన్ మొదలైనటువంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇది సంపూర్ణ సూర్యగ్రహణంగా కనిపిస్తోంది. మొత్తం అంటే మన జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా మనం లెక్క పెట్టుకున్నట్లయితే 6:28:34 దగ్గర నుంచి, అంటే హైదరాబాద్ టైమింగ్ నేను చెప్తున్నాను, 6:28:34 నుంచి 6:47:53, అంటే ఆద్యంతాలు కలుపుకుంటే గ్రహణ సమయం మనకి ఇక్కడ భాగ్యనగరానికి లెక్క పెట్టుకుంటే సరిగ్గా 19 నిమిషాల కొన్ని సెకండ్లు అనేటువంటిది మనకు జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది నిర్ణయించడం జరిగింది. అయితే దీనికి గ్రహణ వేద ముందు చివర ఇప్పుడు ముఖ్యంగా తీసుకున్నట్లయితే గ్రస్యమానే భవేత్ స్నానం గ్రస్తే హోమార్క చంద్రయోహో అని మనకు శాస్త్రం చెబుతోంది. అంటే గ్రహణం కంటే ముందుగా సూర్యగ్రహణానికి 4 యామాలు తీసుకుంటారు, చంద్రగ్రహణానికి 3 యామాలు తీసుకుంటారు. యామము అంటే 3 గంటల కిందికి లెక్క. అంటే నిన్న సాయంత్రం నుంచే మనకు, అంటే ఇప్పుడు ఇవాళ ఉదయం 6 గంటలకు గ్రహణం అంటే కనుక 4 యామాలు అంటే దాదాపుగా నిన్న సాయంత్రం 6:30-7 గంటల నుంచే పండితులైనటువంటి వారు, విశ్వసించేటువంటి వారంతా కూడా భోజనాదులు ఇవన్నీ కూడా మానేయాలి అనేటువంటిది. అలాగే గ్రహణం అయిపోయిన తర్వాత కూడా ఖచ్చితంగా 2 గంటల కాలం అనేటువంటిది వేద కిందికి తీసుకుంటాం కాబట్టి అది ఛాయ ఉంటుంది కాబట్టి ఆ సమయం వర్జించి, అందుకే ఆలయాలు మూసివేయడం కానీ, గర్భిణీ స్త్రీలు నియమంగా ఉండటం కానీ, మా అనుష్ఠాన పరులు జపతపాలు చేసుకోవడం కానీ, ఈ సమయాలన్నీ లెక్క పెట్టుకుంటే మొత్తంగా గనక గ్రహణ సమయం గనక తీసుకున్నట్లయితే వరల్డ్ టైం ప్రకారంగా 5 గంటల పైన మనకు వస్తోంది. భారతదేశంలో మాత్రం మనకు గ్రహణ పుణ్యకాలంగా 19 నిమిషాలు మాత్రం తీసుకోవడం జరిగింది. మరి వెనుక ముందు ఎందుకు అంతసేపు తీసుకోవాలి? ఎందుకంటే మీరు అన్నట్టు ఆ సూర్యగ్రహణ సమయం ఎంత ఉందో ఆ సమయం మాత్రమే ఇక్కడ ప్రభావం ఉండాలి కదా. కానీ నేను చెప్పేటువంటిది అందుకే స్పర్శకాలం వేరు, తర్వాత మధ్యకాలం వేరు, అలాగే మోక్షకాలం వేరు. మనకు కేవలంగా కనిపించేటువంటి సమయం మాత్రమే మీకు చెబుతున్నాం. ఇక్కడ గ్రహణం కనిపిస్తున్నది, కనిపించట్లేదు, కానీ ఆకాశంలో మాత్రం గ్రహణం పట్టే ఉంది కదండి.
అది వేరే ఖండం వారికి వేరే వారికి కనిపిస్తూనే ఉన్నది కదా. కాబట్టి మనకు కనిపించేటువంటి సమయము భాగ్యనగరానికి ఇవాళ కనిపించేటువంటి సమయం ఏదైతే ఉందో 19 నిమిషాలు. కానీ అది అయిపోయిన తర్వాత కూడా గ్రహణం అయిపోలేదు. ఇంకా గ్రహణం అనేటువంటిది ఇతర ప్రాంతాల్లో ఇతర దేశాల్లో గ్రహణం పట్టే ఉంది. కాబట్టి మనకు హిందూ ధర్మం ప్రకారము సూర్యుడు చంద్రుడు ప్రమాణం. ఇంకొకటి ఎప్పుడు కూడా మీరు సైన్సుతో దైవాన్ని ఎప్పుడూ కొలవలేరు. ఇవాళ సిస్మోగ్రాఫులు మొన్న వచ్చాయి, భూకంప లేఖినిలు అనేటువంటివి ఈ మధ్య కాలంలో వచ్చాయి. ఇవి లేనప్పుడు కూడా ఇవేవి లేనప్పుడు కూడా గ్రహణాలు ఎప్పుడు వస్తాయో చెట్టు కింద కూర్చున్నటువంటి పంచాంగకర్తలు కేవలం చేతి వేళ్ల లెక్కల ద్వారా కూడా గ్రహణ సమయాన్ని ఖచ్చితంగా అంచనా వేసి కట్టగలిగినటువంటి ధర్మం ప్రపంచంలో భారతదేశంలో మనకు హైందవ ధర్మంలో మనకు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఈ హైందవ ధర్మం ప్రకారంగా గ్రహణం అనేటువంటిది సశాస్త్రీయమైనటువంటిది. ఆ సమయంలో జాగ్రత్తగా ఉండాలి తప్పితే ఇది మూఢత్వంలోకో లేకపోతే ఇంకొకటో దీన్ని తీసుకువెళ్ళటం కోసం కాదు. సార్ సైన్స్ ఏం చెప్తుంది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కరెక్ట్గా చెప్పండి. అంటే ఇప్పుడు ఒకటి అండి, ఈ గ్రహణం అంటే ఛాయలు. ఛాయలు అంటే ఏంటి, ఒక ప్లానెట్కి మధ్యన ఇంకో ప్లానెట్స్ వచ్చినప్పుడు దాని యొక్క రేసు ఏదైతే ఉన్నాయో కిరణాలు దాని డైరెక్షన్ చేంజ్ అవుతుంది. దానివల్ల సైడ్లో ఇట్లా ఇంక్లైన్ వచ్చినప్పుడు కొంచెం ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల మనం రేడియేషన్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తాం, అది ప్రమాదం కావచ్చు. దాన్ని వేసుకుని వీళ్ళంతా కూడా ఆస్ట్రాలజీ వీళ్ళంతా కూడా ఈ విధంగా దాన్ని డిస్క్రిప్షన్ ఏ స్థాయిలో ప్రమాదం ఆధారపడి ఉంటాయి. సంపూర్ణంగా ఉంటే ఓ తీరు ఉంటుంది, పాక్షికంగా ఉంటే ఓ తీరుగా ఉంటుంది. ఆ కిరణాలు ఎంత పడ్డాయని దాని అమౌంట్ ఆఫ్ రేస్ డిపాజిట్ దానివల్ల అబ్జర్వేషన్ ఉంటాయి. దాన్ని ఆప్టికల్ ప్రాపర్టీస్ థర్మల్ ప్రాపర్టీస్ చేంజ్ అవుతుంటాయి సర్ఫేస్ మీద. అది ఇన్ఫ్రారెడ్ రేసు ఇది అవుతున్నాయి. ఇన్ఫ్రారెడ్ రేస్ కొన్ని మంచిగా ఉంటాయి, కొన్ని ఇది అవుతుంటాయి డిపెండింగ్ ఆన్ ది ఆబ్జెక్ట్స్. ఇప్పుడు చెట్టు మీద పడ్డాయి, ఆ చెట్టు మాడితో పోదు. మన పశువుల మీద పడ్డాయి, దానివల్ల ఇంపాక్ట్ మనుషులతో పడ్డాయి, మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. ఇవి ప్రూఫ్ అయినాయి. కానీ ఇది అన్ని సర్ఫేస్ మీద ఉన్నటువంటి మీదకి, నాట్ సబ్ సర్ఫేస్, భూమి లోపల కాదు. ఇది వాటర్ కూడా మన వాళ్ళు ఏం చేస్తారంటే పెద్దవాళ్ళు గ్రహణం వచ్చేటప్పుడు పచ్చళ్ళు ఉంటాయి, నీళ్ళు ఉంటాయి, ఒక గడ్డి పొరక వేస్తారు, గడ్డిపోతారు. గరికలు వేసి ఎందుకు వేస్తారంటే ఈ యొక్క ఇన్ఫ్రారెడ్ రేస్ ఉన్న ఈ రేస్ అబ్జర్వ్ చేస్తాయి. ఒక గడ్డి అబ్జర్వ్ చేస్తారు. గ్రీనరీ కదా, ఎనీ గ్రీనరీ దట్ విల్ అబ్జర్వ్ రేడియేషన్ అబ్జర్వ్. అది సైంటిఫిక్ గా దాన్ని మనం ఈ విధంగా చెప్తారు. అవునండి, సైంటిఫిక్ గా ఇప్పుడు వీళ్ళు రీజన్స్ చెప్తున్నారు. కానీ ఒకప్పుడు ఇవన్నీ ఏమీ లేవే మరి. అయినప్పటికీ కూడా ఆ విధంగా ఎట్లా చెప్పారు. అట్లాగే గ్రహగతులు ఎప్పుడైతే ఈ గ్రహణాలు జరుగుతూ ఉన్నాయో, గ్రహణాలు జరుగుతూ ఉన్న సందర్భంలో కూడా చెట్టుకు కూడా నీళ్లు పోస్తే, వినరా సంగప్ప గారు, చెట్టుకు నీళ్లు పోస్తే సామాన్య సమయంలో ఎంతైతే ఇనుకుతుందో గ్రహణ సమయంలో అంత ఇనుకదు. ఎవరైనా వృక్షాలకు కూడా పోసి చూడండి, గ్రహణ సమయంలో నీళ్లు పోసిన సందర్భంలో చెట్టు కూడా వేరు పీల్చుకోదని, భూమి పీల్చుకుంటుంది కానీ ఆ యొక్క వేరు పీల్చుకోదు అనేటువంటి విషయం. కనుకనే అంటే ఒక జీవరాశులు ఏవైతే ప్రకృతిలో ఉన్నాయో అవి ప్రకృతి విరుద్ధంగా నడుచుకోవవి. మనిషి మాత్రం నడుచుకోవడానికి ప్రతిదీ కూడా మనకు ప్రూఫ్ అనేటువంటిది కావాలని. ఇప్పుడు చెప్పండి, అది గ్రహణ సమయంలో ఎందుకు తినకూడదు, ఎందుకు ఏం తాగకూడదు, ఎందుకు తీసుకోకూడదు? గ్రహణ సమయంలో అనేటువంటిది గ్రహణం శాస్త్రరీత్యా, అంటే మా శాస్త్రరీత్యా ఎప్పుడైతే ప్రకృతికి పట్టినటువంటి అశుచి అన్నట్టు సర్వేషామేవ వర్ణానాం సూతకం రాహుదర్శనే. అయితే ఎప్పుడైతే రాహుకేతువులు ఈ యొక్క సూర్యచంద్రాదులకు స్పర్శించారో, వారు చెప్తున్నారు కదా, దానికి ఏంటంటే ఎప్పుడైతే స్పర్శించారో ప్రకృతికి పట్టినటువంటి అశుచి అన్నట్టుది. ప్రకృతి ఎప్పుడైతే అశుచి ఉందో ఆ అశుచి కాలంలో వీళ్ళు దీక్షగా ఉండాలి అనేటువంటి విషయం. దీక్షగా ఉండడం చేత అనేక విధమైనటువంటి రుగ్మతలకు కూడా దూరం అవుతారు అని. శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా, రోగాలు ఏవైతే ఉన్నాయో రుగ్మతలు ఉంటాయి, రోగాలకు కూడా దూరంగా ఉంటారు. కనుక దూరం అవుతారు, వాళ్ళకు సంపూర్ణ ఆరోగ్యం కూడా లభిస్తుంది. అంతేకాకుండా గ్రహణ కాలంలో దాన ధర్మాలు కూడా, ఒక్క చిన్న దానం చేస్తే అది అనేక రెట్లు దానం చేసినటువంటి ఫలితం. ₹1 దానం ఇచ్చినా కానీ భూదానం చేసినటువంటి ఫలితం అనేటువంటిది లభిస్తుంది అనేటువంటి విషయం కూడా చెప్పబడింది. ఉపాసనాపరులు ఒక్క మార్లు ఈ గ్రహణ సందర్భంలో జపం చేసిన సందర్భంలో సహస్రమాల్లో జపం చేసినటువంటి ఫలితం, ఉపదేశం తీసుకున్నటువంటి వినా కానీ ఆ విధమైనటువంటి విషయాలు ఉపదేశం మనకు ఎవరైనా ఈ దేవి ఉపాసకులని
గణపతి ఉపాసకులని ఇట్లాంటి ఉపాసకులు వింటూ ఉన్నాం. ఆ విధమైనటువంటి ఉపాసకులు కూడా గ్రహణ సందర్భంలో జపతపాలు చేస్తే అనేక రెట్లు ఎక్కువ చేసినటువంటి ఫలితం వస్తూ ఉంటుంది. కనుకనే ప్రకృతి సుభిక్షం కోసం ఈ యొక్క బ్రాహ్మణులు కానీ మనకు వీళ్ళు శాస్త్రబద్ధులు కానీ ప్రకృతి కోసం పోరాడాలి కాబట్టి వాళ్ళు నియమనిష్టగా ఉండి ఎట్లాంటి ఆహారాన్ని తీసుకోకుండా నియమనిష్టగా ఉండి ప్రకృతి కోసం వాళ్ళు జపతపాలు కానీ స్తోత్రాలు కానీ అవన్నీ కూడా చదవాలి. ప్రకృతి సుభిక్షంగా ఉన్న సందర్భంలో మనం అందరం కూడా ఈ సుభిక్షంగా ఉంటాం. లోకా సమస్త సుఖినోభవంతో అనేటువంటిది కూడా ఈ యొక్క భాగంలో అది కూడా. సంతోష్ కుమార్ శాస్త్రి గారు, దేవాలయాలన్నీ కూడా మూసేస్తారు ఈ గ్రహణ సమయంలో, ఎందుకని? అంటే ఒకటేనండి, ఇప్పుడు మనకు శాస్త్రం ఒకటి చెప్తుంది, సర్వేషామేవ వర్ణానాం సూతకం రాహు దర్శనే తావదేవ తతశుద్ధి యావత్ ముక్తిర్ నవిద్యతే అనేది మనకు ప్రమాణం. అంటే ఎప్పుడైతే రాహువు కానీ కేతువు కానీ మనకు లోకంలో ఈ గ్రహణం అంటే సూర్యుడిని కానీ చంద్రుడిని కానీ పట్టింది అన్నప్పుడు వెంటనే రాహు దర్శనం వల్ల కేతు దర్శనం వల్ల అందరికీ అశుచి వస్తుంది అనేటువంటి విషయం మనకు శాస్త్రం చెబుతోంది. ఆ సమయంలో అక్కడి నుంచి వెళ్ళేటువంటి ఏదైతే నెగటివ్ ఫోర్స్ ఉన్నదో, ఆ నెగటివ్ ఎనర్జీ ఏదైతే ఉన్నదో, ఆ నెగటివ్ ఎనర్జీని తట్టుకోవటానికి, ఎందుకంటే దేవాలయం అనేటువంటిది సైంటిఫిక్గా ప్రూవ్ చేసుకున్నటువంటిది. దేవాలయం ఎప్పుడు కూడా మంత్రము, తంత్రము, యంత్రము ఈ మూడింటి మీద దేవాలయం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. దేవాలయంలో అంటే ఏదైతే భగవంతుడి యొక్క విగ్రహం ఉందో ఆ విగ్రహం కింద యంత్రం ఉంటుంది, దానికి మంత్రం పెడతాం, అదొక తంత్రంతో ఆరాధించబడుతుంది. అంటే ఒక పాజిటివ్ ఎనర్జీని అంతా కూడా దేవాలయంలో కేంద్రీకరింప చేస్తాం. కాబట్టి అటువంటి ఆ పాజిటివ్ ఎనర్జీని ఏదైతే నెగటివ్ ఫోర్స్ అనేటువంటిది గ్రహణ సమయంలో విడుదలవుతుంది కాబట్టి ఆ అశుచి అనేటువంటిది దీని మీద పడకుండగా ఆ సమయంలో దేవాలయాలు మూసివేసి ఆ యంత్రమును కానీ ఆ ఎనర్జీని కానీ లోపలికి రాకుండగా ఇక్కడ నియమబద్ధంగా ఒక మంత్రశాస్త్రంతో దిగ్బంధనం చేసి ఆ గ్రహణం అయిపోయిన తర్వాత మరల చక్కగా పవమాన సూక్తాదుల చేత శుద్ధి చేయటం అనేటువంటిది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. ఎందుకంటే దేవాలయం ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీని మనకి ఇస్తూ ఉంటుంది. కాబట్టి నెగటివ్ ఎనర్జీ అనేటువంటిది ఇప్పుడు వీరు చెప్పేది ఇన్ఫ్రారెడ్ రేసెస్ అంటున్నారు, దాంట్లో కొన్ని నెగటివ్ ఫోర్సెస్ ఉన్నాయి, కొన్ని పాజిటివ్ ఫోర్సెస్ ఉన్నాయి అన్నారు. కాబట్టి అవి ఏవి ఏమిటో మనకు తెలియదు. అందువల్ల గ్రహణ సమయంలో విడుదలయ్యేటువంటి నెగటివ్ ఎనర్జీ అనేటువంటిది మనుషుల మీద పడకుండగా అది దేవాలయం అనేటువంటిది అందరికీ సంబంధించినటువంటిది కాబట్టి దేవాలయం అనేది ఒక అనుకూలమైనటువంటి శక్తిని విడుదల చేస్తుంది. కాబట్టి ఆ సమయంలో ఆ దేవాలయాన్ని మూసివేయటం ద్వారా దేవాలయంలో ఉండేటువంటి యంత్రశక్తిని, మంత్రశక్తిని వీటన్నింటినీ కూడా కాపాడుకొని తిరిగి తెరిచిన తర్వాత కూడా ప్రోక్షణ చేసి దర్భ వేసి మరల పవమానాది వేద మంత్రాది సూక్తముల చేత చక్కగా ప్రోక్షణ చేసి కానీ అందరిని దర్శనానికి అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇప్పుడు ఒక యంత్రశక్తి అని ఏదో శక్తి వస్తున్నటువంటి శక్తి అంటే ఏంటంటే ఇక్కడ గ్రహణాలు ఏర్పడ్డప్పుడు ఇక్కడ యూవీ రేడియేషన్ ఆల్సో ఇంపార్టెంట్. యూవీ రేడియేషన్, యూవీ అల్ట్రా వైలెట్ రేడియేషన్ ఎప్పుడైతే ఈ యొక్క గ్రహానికి మధ్యన వచ్చిందో ఈ రేస్ మారినప్పుడు దానికి ప్రొజెక్షన్ చేసినప్పుడు ఓజోన్ అని ఒకటి ఉంది 40 కిలోమీటర్స్ ఎబో అరౌండ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. దాని డైరెక్షన్ చేంజ్ అయినప్పుడు ఈ యొక్క మెటీరియల్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్, బిల్డింగ్స్ కావచ్చు, చెట్లు కావచ్చు, ఏదైనా అబ్జర్వ్ చేస్తుంది. అబ్జర్వ్ చేయడం మనం కనుక చూసినాం అనుకోండి, దేవాలయం అంటున్నారు సార్, పోయినప్పుడు అది నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, ఎలాగ రేడియేషన్ ఎఫెక్ట్ అవుతుంది, మన మీద పడుతుంది. మనం అది యూవీ రేడియేషన్ ఓజోన్ అయితే లేదో మన కళ్ళు గుడ్డోలు అయిపోతాం, మన కళ్ళ మీద డైరెక్ట్ పడితే బ్లైండ్ అయిపోతాం. దాన్ని సైంటిఫిక్గా వీళ్ళు ఇలా చెప్తున్నారు. సైంటిఫిక్ అంటే యూవీ రేడియేషన్ అబ్జర్వేషన్ ఇస్ నాట్ గుడ్. చేశారు సైంటిఫిక్గా ఈ విధంగా ఉన్నది. మన ఇమీడియట్గా గోడలు కడుక్కుంటారు, పాజిటివ్ గా ఉన్నారు. అట్లా కదా ఇప్పుడు కేవలం దేవాలయాలు ఎందుకు మూసివేయాలి అట్లా కూడా అందరూ డోర్స్ అని మూసుకొని పాటుగా నిత్యకర్మ మీరు ఇంట్లో ఉన్నటువంటి పూజా మందిరాల్లో కూడా ఇవాళ మేము మూసివేసి దర్భ వేసి పెడతాం. ఇంట్లో కూడా పూజలు ఏమీ చెయ్యమండి. ఇంట్లో గ్రహణ సమయంలో ఇందాక చెప్పాను నేను, ఎవరైతే ఉపదేశపరులు ఉన్నారో వాళ్ళు విశేషమైనటువంటి ఈ యొక్క గ్రహదోషాలు ఏవైతే పట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా జపతపాలు చేయడానికి అనుకూలమైనటువంటి కాలం. ఇంట్లో కూడా పూజలు చేయడం అనేటువంటిది ఉండదు. ఇప్పుడు కూడా చెప్తాను, ఇప్పుడు కూడా మేము ఇంటికి వెళ్ళిన తర్వాత పూజా గదిలో ఉన్నటువంటివన్నీ కూడా మరలా శుభ్రం చేసుకొని విగ్రహాలన్నీ కూడా కడుక్కొని మరలా మొత్తం పూర్తి చేసుకొని మరలా తిరిగి, అంటే ఇప్పుడు మేము యజ్ఞోపవీతం ఉంది, యజ్ఞోపవీతం కూడా మేము మార్చుకొని నూతన యజ్ఞోపవీతాన్ని ధరించి మేము నిత్యకర్మను ప్రారంభం చేస్తాం. ఎందుకంటే ఇది అశౌచం వచ్చినట్టు లెక్క. మాకు అబ్జర్ప్షన్ మీద ఆధారపడి ఉంటాయండి ఇవన్నీ కూడా.
ఫలితాలు అనేది దాని యొక్క ఇంటరాక్షన్ ఆఫ్ ది రేస్ దీని మీద ఆబ్జెక్ట్ మీద ఆధారపడి ఉంటుంది, అంతే, మిగతా ఏముండదు. సింపుల్. ప్రకృతి ప్రభావం అవును. అన్ని జీవరాశులపైన అందరు మానవులపైన ఒకటే రకం ప్రభావం ఉండాలి కదా. కేవలం మరి హిందూ మతానికి సంబంధించిన వాళ్ళ మీద ఒక ప్రభావం, క్రైస్తవ లేకపోతే హిందూయేతర మతాలపైన ఇంకో ప్రభావం ఉంటుంది. వాళ్ళు ఇట్లాంటి ఏమీ పాటించారు కదా, అయినా కూడా వాళ్ళు తరతరాల నుంచి సంవత్సరాల నుంచి వాళ్ళకి ఎలాంటి ప్రభావం జరగలేదు కదా. ఒక చిన్న కథ మీకు చెప్తాను. అంటే ఎలా అంటే మన ధర్మం ప్రకారం, అంటే ఇక్కడ మనం ఎవరిని విమర్శించడం కాదు, ఎవరిని కించపరచడం కాదు. కారణం కాశీ పట్టణంలో బ్రిటిష్ వారి కాలంలో ఒక ఆంగ్లేయుడు వెళ్తూ అతని షూస్ లేసు ఊడిపోతే అక్కడ వెంటనే పక్కన ఏదైనా రాయి కనిపిస్తుందా అని చూస్తే పక్కన శివలింగం ఉంది. ఆ శివలింగం మీద కాలు పెట్టి బూటు లేసి కట్టుకుంటూ ఉంటే అక్కడ ఉన్న పండితుడు మాట్లాడలేకపోతున్నాడు. అప్పుడు లోపల నుంచి మనకు ఒక చిన్న కథ, శివుడు వచ్చి ఒరే ఆ బూటుకాలు దీపించిరా వాడితో, నా బూటుకాలు నా లింగం మీద పెట్టాడరా అంటే ఆ పండితుడు అంటాడు, నువ్వు నాకు చెప్పే బదులు వాడికి చెప్పొచ్చు కదా, డైరెక్ట్గా నాకు వాడే కంటికి కనిపిస్తున్నప్పుడు డైరెక్ట్గా వాడికి చెప్పు, నాకెందుకు చెప్తావు అంటే ఒరే వాడి దృష్టిలో నేను లేనురా, నీ దృష్టిలో ఉన్నానురా అంటారు. ఎప్పుడు కూడా ప్రపంచంలో మీరు చెప్పిన శాస్త్రం నమ్మే వాళ్ళు ఎంతమంది, దైవం చాలా మంది ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఏం గుర్తుపెట్టుకోండి. ఈజిప్టియన్ సంస్కృతిలో కానీ పార్సీ సంస్కృతిలో కానీ, ఇప్పుడు పార్సీ మతంలో తీసుకున్నట్లయితే వారు అగ్నిని నమ్ముతారు, అలాగే ఇస్లాంలో చంద్రుణ్ణి నమ్ముతారు. ప్రతి ధర్మంలో కూడా సూర్య చంద్రులను బేస్ చేసుకునే ఉంది. కానీ సిద్ధాంతాల్లో కొన్ని వ్యతిరేకంగా ఉండవచ్చేమో కానీ ప్రతి శాస్త్రంలో, ప్రతి ధర్మంలో, ప్రతి సంస్కృతిలో కూడా గ్రహాలకు బట్టి, సూర్య చంద్రులను బట్టే చాలా వరకు నిర్ణయాలు అనేటువంటివి చేస్తారు. ఇవాళ రంజాన్ అనేటువంటిది కూడా చంద్రుని పట్టుకొని చేస్తున్నారు కదా, కాబట్టి వాళ్ళకు చంద్రుడు ఆధారం. కాబట్టి ప్రతి మతంలో కూడా ఉంది. కానీ ఏమిటి అంటే ఇక్కడ విమర్శ ఏమిటి అంటే, మనకు దారుణమైనటువంటిది ఏమిటంటే భారతదేశంలో హిందుత్వాన్ని విమర్శిస్తున్నప్పుడు ఎవరు కూడా రియాక్ట్ కాకపోవటం అనేటువంటిది, హిందూ ధర్మంలో కొన్ని నమ్మకాలు ఉండటం అనేటువంటిది ఇది. అందుకే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే హిందూ ధర్మం, ఇప్పుడు ఆయన చెప్పినటువంటి సైన్స్ ఏదైతే ఉందో ఈ సైన్స్ మొత్తాన్ని కూడా హిందూ ధర్మం ఎప్పుడూ కూడా ఆవిష్కరించింది. మన భారతదేశంలో సైన్స్ను హిందూ ధర్మాన్ని రెండు సమన్వయం చేసుకుంటే కనుక ప్రపంచానికి అద్భుతమైనటువంటి ఫలితములు మనం అందించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా దయచేసి కూడా సైన్స్ను అలాగే హిందూ ధర్మాన్ని ఈ రెండింటిని కూడా సమన్వయంతో కనుక మనం చూసినట్లయితే ఇంకా భారతదేశానికి మంచి ఫలితాలు ఇచ్చి లోకానికి ఇంకా మంచి ఫలితాలు అందించవచ్చు. కాబట్టి ఇది మన ధర్మంలో విమర్శ ఇస్తున్నారు, విమర్శించడానికి ఇక్కడ హిందూ ధర్మం మీద విమర్శించిన ధర్మాల పైన విమర్శలకు సంబంధించిన చర్చ పెట్టలేదు. కేవలం శాస్త్రవేత్తలు సైన్స్ ఏం చెప్తుంది, తర్వాత పండితులు జ్యోతిష్ శాస్త్రవేత్తలు ఏమనుకుంటున్నారు అనేది చర్చ పెట్టారు. యాక్చువల్లీ రైట్, చర్చలో హెచ్సియు నుంచి డాక్టర్ ఫణేష్ బాబు స్కాలర్ మనతో ఉన్నారు. ఫణేష్ బాబు గారు, ఈరోజు సూర్యగ్రహణం ఉంది, పాక్షిక సూర్యగ్రహణం ఉంది, దాని ప్రభావం ఏమైనా ఉంటుందా? మీరు ఆల్రెడీ దాని మీదనే ఇప్పుడు స్టడీ చేస్తున్నారు కదా, పరిశోధన చేస్తున్నారు కదా. యాక్చువల్గా ఈ సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ చరిత్రలో మన పూర్వీకులకి దీని గురించి పూర్తిగా ఒక అవగాహన ఉంది. వాళ్ళు దీన్ని కొన్నిసార్లు ప్రిడిక్ట్ చేశారు, చేసిన వాటిని వాళ్ళు ఎలా వస్తాయని చెప్పేసి ముందే వాళ్ళు గుర్తులు పెట్టుకున్నారు. కొన్ని అవి మనకి పురావస్తు ఆధారాలు ఉన్నాయి, నేను దాని మీద వర్క్ చేస్తున్నాను. అయితే వాళ్ళకి సోలార్ ఎక్లిప్స్, లోనార్ ఎక్లిప్స్, సమ్మర్ సోల్స్టేస్, వింటర్ సోల్స్టేస్, ఈక్వినాక్స్ డేస్, పర్టికులర్గా వీటి గురించి వాళ్ళకి తెలుసు. అయితే వాళ్ళు సీజన్స్ కూడా ప్రిడిక్ట్ చేశారు. వాళ్ళు ఆ సీజన్స్ ఏ టైంలో వస్తాయి, వాటి గురించి మనకు వచ్చే లాభాలు ఏంటి. ఆది మానవుడు ఇది ఒకరోజు వచ్చిన డెవలప్మెంట్ కాదు, ఎన్నో వేల సంవత్సరాల నుంచి మనిషి మనుగడ సాగిస్తూ వచ్చిన క్రమంలో అతను ప్రకృతిని చూస్తూ ప్రకృతితో మమేకమయ్యి సైన్స్ని అడాప్ట్ చేస్తున్నాడు. చాలా లేట్గా చర్చలో వచ్చారు కాబట్టి మళ్ళీ నేను స్టార్టింగ్ నుంచి పోదలుచుకోలేదు. ఒకటి, మీరు దాని మీద పరిశోధన చేస్తున్నారు కాబట్టి నిజంగానే సూర్యగ్రహణం సమయంలో దేవాలయాలు మూసివేయాలి అని శాస్త్రం చెప్తుంది. దేవాలయంలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, అది అప్పుడు ఆ నెగిటివ్ ఫోర్స్ వల్ల డిస్టర్బ్ అవుతుంది, అది మంచిది కాదు అంటున్నారు. మీరు అట్లా మీ పరిశోధనలో అట్లాంటిది ఏమైనా తేలిందా? లేదండి, ఇది సైన్స్ అంటే ఆస్ట్రానమీ వేరు, ఆస్ట్రాలజీ వేరు. అవును. సో ఆస్ట్రానమీ ఇస్ సైన్స్, టాకింగ్ అబౌట్ ద సైన్స్. మీ సైన్స్లో ఏమైనా ఇట్లాంటిది తేలిందా అంటున్నారు? లేదు, ఇలాంటిది ఏం లేదు. సో ఏంటంటే సైన్స్లో ఏం చెప్తారంటే ఆ టైంలో ఇప్పుడు సన్ పూర్తిగా క్లోజ్ అయిన తర్వాత డైమండ్ రింగ్ వస్తుంది. ఆ టైంలో ఆ రేస్ ఏవైతే ఉన్నాయో ఆ డేంజర్స్ దాని మీద అవి విజన్ ఎఫెక్ట్ కానీ స్కిన్ డిసీజ్ కానీ ఈ రెండే పరిశోధనలు తేలినాయి. దీని గురించి పరిశోధన దీని గురించి మనం మాట్లాడుకుంటాం.
అంటే నేను వాటి గురించి చెప్పగలను. ఆ టైంలో తినకూడదు, సూర్యగ్రహణం సమయంలో తినకూడదు అంటారు. సోలార్ ఫ్లేర్స్ వస్తాయండి. సూర్యగ్రహణం సమయంలో తినకూడదు, ఏమి తాగకూడదు, ఏమి తీసుకోకూడదు అంటారు. దానికి సంబంధించి ఏం ఆధారాలు లేవు. సో ఇది చరిత్రలో ఎన్ని సంవత్సరాలు అయింది సార్ ఇది పరిశోధనలోకి తేలి? ఇదండి ఇది పరిశోధనలోకి స్కిన్ డిసీజ్ వస్తాయి ఇట్లాంటివన్నీ తేలి పరిశోధనలోకి తేలి ఎన్ని సంవత్సరాలు అయిందండి? సైన్స్ డెవలప్ అయిన తర్వాత తెలియదు అది. అవునండి. గ్రహణాలు ఎట్లా పడతాయి అంటే ఇంతకు ముందు తేలక ముందు ఇది కూడా ఇట్లాంటిది ఏం లేదు అని చెప్పినటువంటి విషయం ఏదైతే ఈ పరిశోధనలకు ఈ డిసీజ్ వస్తుందనేటువంటి విషయం ఏదైతే ఉందో ఇప్పుడు తేలింది. అది ఆ తేలక ముందు ఇట్లాంటి డిసీజ్ కూడా లేదు. సూర్య చంద్ర గ్రహణాలు ఎట్లా ఏర్పడతాయో సార్ ఒకటి గుర్తించిన తర్వాత అప్పుడే చెప్పారు. సైన్స్ లో మార్పు వస్తుంది. ఇవాళ ఒక గ్రహం కొత్తది కనిపించింది, మళ్ళీ ఒక 20 సంవత్సరాల తర్వాత నాసా వాళ్ళు మళ్ళా చూసి ఇంకొకటి కనిపించింది కాబట్టి ఆ రోజు చెప్పింది తప్పు అంటారు. శాస్త్రం 100 ఏళ్ల క్రితం చెప్పింది ఇవాళ చెప్పింది ఒకే మాట మీద ఉంటుంది. ఇప్పుడు మనం సూర్యుడు చంద్ర గ్రహణాలు అంటున్నాం, కల్పడని ఎన్నో గ్రహాలు ఉన్నాయి, అవి ప్రతిరోజు వస్తున్నాయి గ్రహాలు, అవి ఎందుకు లెక్క పెట్టరు మీరు? అక్కడ కూడా గ్రహణం ఏర్పడుతుంది మనకు తెలుస్తలేవు కదా. రైట్. క్యాల్కులేట్ చేయొచ్చు కదా సార్. థ్యాంక్ యూ. మొత్తానికి సైన్స్ ఒక రకంగా చెప్తుంది, తర్వాత జ్యోతిష్ శాస్త్రం మరో రకంగా చెప్తుంది. ఎవరి నమ్మకాలు వాళ్ళే, ఎవరి నమ్మకంతో వారు ఫాలో అవుతూ ఉంటారు, అవ్వాల్సిన అవసరం కూడా ఉంది. రైట్. థ్యాంక్ యూ సంతోష్ కుమార్ శాస్త్రి గారు, తర్వాత ప్రొఫెసర్ రామదాస్ గారు, పాలేపు రాజేశ్వర శర్మ గారు, తర్వాత ఫణీష్ బాబు గారు ఈ వాళ్ళ చర్చలు పాల్గొని మీ అభిప్రాయం చెప్పినందుకు. నెక్స్ట్ తీర్మాన ప్రసారం. స్టే ట్యూన్.